మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. దేశ తొలి పీఎం నెహ్రూ పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడేవారు. స్వాతంత్రోద్యమం కారణంగా తన సొంత బిడ్డ అయిన ఇందిరాకు దూరంగా గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పీఎం అయిన తర్వాత క్రమం తప్పకుండా పిల్లల్ని కలుస్తూ వారి సమక్షంలో సంతోషాన్ని పొందేవారు. 1964లో ఆయన కన్ను మూసిన తర్వాత నుండి నెహ్రూ జయంతిని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. పొలాల్లో సోలార్ పవర్ సృష్టికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చిలోగా 4000 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు అనుమతిస్తూ పీఎం కుసుమ్ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పంటలకు తోడుగా విద్యుత్ ఉత్పత్తితోనే రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా స్వయం సహకార సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నెహ్రూకు పీఎం మోడీ, ఎల్ఓపి రాహుల్ గాంధీ, ప్రియాంక ఖార్గే సహా ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ప్రధాని పండిత నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాము అని మోడీ ట్వీట్ చేశారు. ఆధునిక భారత పిత, ఇన్స్టిట్యూట్ సృష్టికర్త, ప్రథమ ప్రధాని పండిత నెహ్రూకు గౌరవనీయ వందనాలు. మీ ప్రజాస్వామ్యం, ప్రగతిశీల, నిర్భయ విలువలను దేశం మరిచిపోదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, బరువు తగ్గలేదని నాసా సునీత విలియమ్స్ తెలిపారు. అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. వ్యాయామం, స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పుడు శరీరంలో జరిగే ఫ్లూయిడ్ షిఫ్ట్ వల్ల అవయవాలు పరిణామాల్లో మార్పులొచ్చాయన్నారు. అంతరిక్షంలో వెళ్లినప్పుడు ఇప్పుడు ఒకే బరువు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే అంతర్జాతీయ మీడియాకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని పేర్కొన్న విషయం గురించి ఆమె స్పందించారు. వీపనగండ్ల మండలం కొండూరు గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. అనంతరం గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలిసి కాలువల వెంట తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గ లగచర్ల అధికారులపై దాడి ఘటనలో ఇప్పటి వరకు 21 మంది రిమాండ్ కు తరలించినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఐజీ ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి మీడియాకు వివరించారు. మిగతా వారిని 4 బృందాలుగా గాలిస్తున్నాయని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సాక్ష్యదారులతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కులగణన సర్వేకు శుక్రవారం నాడు సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం PRTUకు డిమాండ్ చేసింది. సర్వేలో పాల్గొన్న టీచర్లను కొందరు అధికారులు వేధిస్తున్నారని, సర్వే గడువును పొడిగించాలని CS కు విజ్ఞప్తి చేసింది. కొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరియు సెలవు దినాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వేలో ఉండాలని అధికారులు ఆదేశించడం సరికాదని పేర్కొన్నారు. అత్యవసర ఆరోగ్య రీతి సెలవులు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని CS ను అధికారులు కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.